సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈరోజు సండే స్పెషల్ ఏం చేశారో చెప్పండి. కొంచెం గ్రీనిష్గా ఎల్లోయిష్గా ఉన్న చికెను మన కారం వేయగానే పూర్తి రెడ్ కలర్లోకి మారిపోయింది, చంద్రముఖిలాగా మారినట్టుగా మా చికెన్. ఇది చూడండి, ఇన్స్టెంట్ బగారా రైస్ ఫ్లేవర్ కోసం నేను ఇలా చేశాను అనమాట. ఇందులో ఏమేమి వేసానంటే మామూలుగా బ్యాచులర్ స్టైల్లో అనుకోవచ్చు ఒక విధంగా. బగారా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో సాజీరా, ఈ ఆకు, మొగ్గ, లవంగ, దాల్చిన చెక్క, ఈ మసాలాలన్నీ వేసేసి ఈ రైస్లో ఇట్లా పెట్టేసి కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఉప్పు వేసేసి కొద్దిగా నెయ్యి వేసామంటే ఇది మనం సేమ్ బగారా ఫ్లేవర్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వస్తుంది అనమాట. ఇన్స్టెంట్గా టైం లేదు అనుకున్నప్పుడు మా పాప ఎప్పుడన్నా అడిగితే ఇలా బగారా రైస్ కోసంగా నేను ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉంటాను అనమాట. సో మనం ఈరోజు చికెన్ రెడీ చేసుకున్నాము. ఆ చికెన్ కోసంగా కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఫ్రెష్ ఫ్లేవర్ రావడం కోసం అంటే మనం ఆల్రెడీ ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్న దానికన్నా ఇట్లా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా దీన్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసంగా ఫస్ట్ దీన్ని మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్స్ చేసుకుంటాను. తర్వాత చికెన్ ప్రాసెస్ చూపిస్తాను మీకు నేను ఎలా చేస్తున్నాను ఈరోజు. చూడండి, ముందుగా చికెన్ గ్రేవీ కర్రీ కోసంగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఈ ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఇది కొంచెం వేడైంది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా వేగనిద్దాం అన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లేదంటే పచ్చి వాసన వస్తుంది ఉల్లిగడ్డ కాబట్టి. కొంచెం మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత ఇందులో ఒక బగారా ఆకు కూడా వేద్దాం. దీనివల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనుకుంటా చికెన్. అందుకోసంగా ఈ ఆకుని కూడా ఇందులో వేసేసి కలిపేద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు కొద్దిగా వేసేసి ఆ తర్వాత చికెన్ వేసుకోవడమే. మంచిగా వేగాలన్నమాట ఇలాగా. అలాగే చికెన్లో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తే బాగుంటుందండి ఫ్లేవర్. అందుకోసంగా నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. చూసారా పసుపు కలర్ ఇలా చేంజ్ చేసిందో ఈ మసాలాని. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచి మనం కడిగి పెట్టుకున్నాం చికెన్ని వేసేద్దాం. చికెన్ చూసారా, ఈ చికెన్ ఏంటంటే కడిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నారంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. మరీ రఫ్గా కాకుండా కొంచెం మనం తినేటప్పుడు కూడా ముక్క సాఫ్ట్గా అనిపిస్తుంది. అందుకోసంగా నేను ఇలా చికెన్ని ఉప్పు వేసి కలిపి పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేయడమే. చికెన్ మొత్తం వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసామంటే ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ వేగేంత వరకు ఇంకా దీన్ని వదిలేయాలన్నమాట. చికెన్ బాగా ఉడుకుతుంది, అప్పటి వరకు ఇలా వదిలేయాలి. ఈలోపు మనం ఒక చిన్నవి 4 టమాటాలని మిక్సీ పట్టేసుకుందాము. ఆ చికెన్ ఉడికేలోపు ఈ మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే ఆ తర్వాత ఈ టమాటాలని అందులో వేసుకోవచ్చు. టమాటా మిక్చర్ గిన్నెను తోముకోవడం కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఉడికింది కదా, దీంట్లో మనం టమాటా ప్యూరీ ఉంది కదా ఇది వేసేసుకున్నాం. ఈ టమాటా, ఈ చికెన్ గ్రేవీ ఇవన్నీ దగ్గర పడిన తర్వాత అప్పుడు కారం, కావాల్సినంత కారము, సరిపడా ఉప్పు ఆల్రెడీ నేను పీసెస్లో కలిపి పెట్టానని చెప్పాను కదా, ఇంకా తక్కువ అవుతుంది అనిపిస్తే కారంతో పాటుగా ఉప్పు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు కొంచెం గ్రీనిష్గా ఎల్లోయిష్గా ఉన్న చికెను మన కారం వేయగానే పూర్తి రెడ్ కలర్లోకి మారిపోయింది, చంద్రముఖిలాగా మారినట్టుగా మా చికెన్. దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆ గ్రేవీ అంతా పోయేంత వరకు. ఈ విధంగా టమాటా అంతా ఉడికిన తర్వాత దీంట్లోకి కారం, మీరు ఎంత తింటారో అంత కారం, అలాగే
ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి బాగా కలపండి. కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆ కారం పచ్చిపోయేంత వరకు వాటర్ యాడ్ చేయకూడదు అనమాట. అట్లా వాటర్ యాడ్ చేస్తే కనుక కారం సరిగ్గా ఉడకదు, పచ్చి వాసన వస్తుంది. సో ఇప్పుడు ఈ కారం కొంచెం వేగేంత వరకు ఆగి కొద్దిగా వాటర్ పోద్దాం. ఎందుకంటే మనం చికెన్ కర్రీ అనుకున్నాం కదా, ఫ్రై కాదు కాబట్టి కొద్దిగా వాటర్ పోసి ఉడకనిస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక 2 మినిట్స్ ఆగి కొన్ని వాటర్ పోస్తే చికెన్ రెడీ. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నామంటే రెడీ రెడీ రెడీ. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సూపర్గా ఉందో. గ్రేవీ గ్రేవీ కర్రీ, చికెన్ కర్రీ రెడీ అయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసి అది ఉడికేంత వరకు వెయిట్ చేసాము. ఒకవేళ గ్రేవీ అవసరం లేదనుకుంటే వాటర్ పోయకుండా మన టమాటా వేసిన తర్వాత మసాలా కారం వేసిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. బాగుంది కదా. అంతేనండి నా సింపుల్ చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చిని టేస్ట్ చేయి. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. నేను అనుకున్న నేను ఎలా ఉందో. వేడివేడిగా ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము లేట్ అయిపోయింది తినడానికి. నాది కాబట్టి బాగుంది అనుకుంటున్నారేమో, అలా కాదు, బాగుంది టేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్ కూడా తినేసి చెప్పారనమాట. చాలా నచ్చింది నాకైతే. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.